ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేస్తున్న శానిటైజేషన్ వర్కర్ల సమస్యలు పరిష్కరించాలని అల్లూరి సీతారామరాజు జిల్లా సిఐటియు సహాయ కార్యదర్శి సుందర్రావు డిమాండ్ చేశారు. ఆదివారం ఉదయం 11 గంటల సమయంలో మీడియాకు ఆయన ఓ వీడియోను విడుదల చేశారు. మీడియాతో ఆయన మాట్లాడుతూ అల్లూరి ఏజెన్సీ వ్యాప్తంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేస్తున్న శానిటైజేషన్ వర్కర్లకు ఉద్యోగ భద్రత కల్పిస్తూ వారికి అందాల్సిన ఏరియర్స్ జీతాలు అందజేయాలంటూ ఆయన వెల్లడించారు. అంతేకాకుండా పని భారం ఎక్కువవుతోందని, వేతనానికి తగ్గ పని వారం ఉండటం లేదంటూ తమ పనికి తగ్గ వేతనాలను అందించాలంటూ ఈ సందర్భంగా ఆయన డిమాండ్ చేశారు. రానున్న రోజుల్లో వారి సమస్య పరిష్కరించకపోతే సిఐటియు తరపున ఆందోళన ఉద్యమం ఉధృతం చేస్తామంటూ హెచ్చరించారు. పరిష్కారం కాకపోవడంతో 22వ తారీఖున సమ్మె అనేది మొదలు పెట్టడం జరిగింది. ఈ రోజుకి 3వ రోజు సమ్మె అనేది కొనసాగుతుంది. ప్రధానంగా కార్మికుల సమస్య 2024 నవంబర్లో ఏదైతే జీవో అయితే ఉందో దాన్ని పెంచినటువంటి జీవో వెంటనే అమలు చేసి వారికి ఏరియస్ రూపంగా జీతాలు చెల్లించాలని చెప్పి ప్రధాన డిమాండ్ చేస్తున్నాం. అలాగే పిఎఫ్ సంబంధించి ఈ 5 ఆసుపత్రులకు సంబంధించి సుమారు 200 మంది ఈరోజు కార్మికులు ఉన్నారు, పని చేస్తున్నారు గత అనేక సంవత్సరాల పాటు. అలాగే గత 5 సంవత్సరాల నుంచి చేస్తున్నటువంటి కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి పిఎఫ్ 1175 రూపాయలు ప్రతి నెల చెల్లించవలసి ఉన్నప్పటికీ 1-2 నెలలు మాత్రమే చెల్లించి ఉన్న నెలలన్నీ కూడా ఉన్న 3 సంవత్సరాల కాలం పాటు కూడా పాడేరు సంబంధించి 500 రూపాయలు, 600 రూపాయలు, అలాగే చింతపల్లి, ముంచెంపుట్టు, అరకు ప్రాంతం హాస్పిటల్ సంబంధించి కేవలం 300-400 రూపాయలు మాత్రమే వాళ్ళ అకౌంట్లో జమ చేయడం అనేది జరిగింది. ఈరోజు 1175 రూపాయల నుంచి 300 మైనస్ చేసుకోగలిగితే ఎంత డబ్బులు ఈరోజు కార్మికుల యొక్క సొమ్ము దోచుకుంటుంది యాజమాన్యం అనేది ఈరోజు స్పష్టంగా కనిపిస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ పిఎఫ్ సమస్య ఏదైతే ఉందో దాన్ని ఖచ్చితంగా వీళ్ళ ఖాతాల్లో అది జమ చేయాలి. అలాగే భవిష్యత్తులో ఏదైతే కొత్త జీవో అయితే అమలు చేస్తారో ఆ జీవోకి సంబంధించి ఏదైతే జీతాలు చెల్లిస్తారో ఆ జీవో ఉన్నటువంటి పిఎఫ్ కూడా రాబోయే కాలంలో కరెక్ట్ గా జీతాలు చెల్లించాలని చెప్పి ప్రధాన డిమాండ్ చేస్తున్నాం. దాంతో పాటు అన్ని ఆసుపత్రుల్లో కూడా ఉండడానికి రెస్ట్ రూములు అనేది ప్రధానంగా ఇవ్వాలి. అలాగే సమాన పనికి సమాన వేతనం అనేది చెల్లించాలి. అలాగే డ్యూటీ షర్ట్ ప్రధానంగా ఈరోజు వీళ్ళు చేసే పని ఒకటంటే అదనపు ఈరోజు ఒప్పచెప్పి వాళ్ళ పని భారం అనేది చేస్తున్నారు. దాంతోపాటు ఎస్ఎంసి, ఎన్ఆర్సి, బర్త్ వెయిటింగ్ రూమ్, అలాగే క్యాంటీన్ లాంటి ఇలాంటి అదనపు పనులు చేపట్టడం వల్ల దానికి సంబంధించి అదనపు సిబ్బంది నియామకం చేయకపోవడంతో వీరికి అప్పచెప్పడం అదనంగా పరిపాలన అది జరుగుతుంది. అందుకబట్టి అదనపు సిబ్బంది నియామకం చేపట్టాలి. దాంతో పాటు వీళ్ళు అనేక మంది రోగుల మధ్య, అనారోగ్యంతో వచ్చినటువంటి రోగుల మధ్య ఈరోజు పని చేస్తున్నారు. చేస్తున్న క్రమంలో వీళ్ళకి పిఎఫ్